తోడికోడళ్ళు 3వ భాగం. క్రితం ఎపిసోడ్లో పెద్ద తోడికోడలు పరిణీతతో తన ఇంట్లో పనులు చేయించి ఆమెను తన పనిమనిషిలాగా చూడాలనుకున్న ప్రణవి ప్లాన్ మిడిసికొట్టింది. ఆ తర్వాత ఏం జరిగిందో ఈ ఎపిసోడ్లో చూద్దాం. పరిణీత మీద కోపంతో ఆమెను ఎలాగైనా అవమానించాలని, దెబ్బ కొట్టాలని ప్రణవి ఆలోచిస్తూ నిద్రని చెడగొట్టుకుని ప్రశాంతతని కోల్పోయి ద్వేషంతో బ్రతుకుతుంది. అప్పుడు ఆమె భర్త ప్రకాష్ ఇలా అంటున్నాడు. చూడు ప్రణవి, నువ్వు ఏ విషయం గురించి గుంజుకుంటున్నావో, దేని గురించి నిద్ర మానుకుని రగిలిపోతున్నావో నాకు తెలుసు. కానీ మా వదిన విషయం ఎక్కువ ఆలోచించకు. ఆమె మంచితనం, సహనం, దయ ఇలాంటివి నీకు 100 జన్మలెత్తినా రావు. కాబట్టి ఆమెనేదో నువ్వు అవమానించాలను, సాధించాలను అనవసరంగా ప్రయత్నించి నీ ఆరోగ్యాన్ని, టైంని వేస్ట్ చేసుకోకు. ఇప్పటికే నీ లైఫ్ యాంబిషన్ అయిన ఆ స్టార్ హోటల్, మినీ ఫ్రాంచైజీస్కి సంబంధించిన ఓకే లెటర్ నీకు మెయిల్ వచ్చి వారమైంది. కానీ ఈ వారం నుండి నువ్వు మా వదినని ఎలా సాధించాలా, ఎలా అవమానించాలా అనే గోలలో పడి కనీసం నీ మెయిల్స్ కూడా చెక్ చేసుకోవడం లేదు అని చెప్పేసరికి ప్రణవి ఆశ్చర్యపోతూ ఇలా అంటుంది. ఏంటి ప్రకాష్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవును, నువ్వు ఫ్రాంచైజీస్ కోసం పెట్టిన రిక్వెస్ట్కి రిప్లై ఇచ్చారు. కానీ నీ నుండి ఏ రెస్పాన్స్ లేకపోయేసరికి ఆల్టర్నేట్గా నువ్విచ్చిన నా మెయిల్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అందుకే ఇప్పటికైనా అనవసరమైన విషయాలని నీ బుర్రలో నుండి తీసేసి నీ జీవితం గురించి ఆలోచించుకో అని చెప్పి ప్రకాష్ వెళ్ళిపోయాడు. వెంటనే ప్రణవి వెళ్ళి తనకు వచ్చిన ఆ మెయిల్ని చెక్ చేసుకుని వెంటనే ఆ ఆఫర్ లెటర్కి రిప్లై ఇచ్చింది. మరోవైపు అత్తగారింట్లో పెద్ద కొడుకు పరదేశి, పెద్ద కోడలు పరిణీత ఇలా మాట్లాడుకుంటున్నారు. ఏమండి, 3 రోజులుగా గమనిస్తున్నాను మిమ్మల్ని. ఎందుకని అలా దిగులుగా ఉంటున్నారు అని అడిగింది పరిణీత. అప్పుడు భర్త ఇలా బదులిస్తున్నాడు. ఏం లేదులే పరిణతి, ఆ సింహాచలం దగ్గర మనం తీసుకున్న అప్పు ఏడాదికి పెరిగి కూర్చుంటుంది. అప్పుడు అవసరంలో ఉండటం వల్ల, పైగా ఏడాదిలోపే అప్పు తీర్చేయగలమనుకుని ప్రతి ఏడాది వడ్డీ శాతం పెరుగుతుంది అని చెప్పినా సరే అని సంతకం పెట్టేసి అప్పు తీసుకున్నాం. ఇప్పుడు తీసుకున్న అప్పు కన్నా కట్టాల్సిన వడ్డీ ఎక్కువైపోయింది. ఒక్కసారిగా అంత అప్పు తీర్చడం మన వల్ల కాని పని. పైగా అప్పుడప్పుడు తమ్ముడు కాస్త సాయం చేస్తున్నాడు కనుక మనకి చేయి తిరుగుతుంది. కానీ లేదంటే మనంగా ఆ అప్పు తీర్చలేం. నిజమేనండి. ఏంటో మన మధ్యతరగతి బ్రతుకులు ఆశలకి, అవసరాలకి మధ్య ఊగిసలాడుతూనే ఏళ్లు గడిచిపోతాయి. సమస్యలు వచ్చినంత తేలికగా పరిష్కారాలు రావండి మన జీవితాల్లోకి. పోనీ నేను కూడా ఏదో సాయం చేసి ఆ అప్పుభారం పంచుకుందామంటే నేను అంతగా చదువుకోలేదు, పైగా రోజంతా ఇంటి పనులే సరిపోతున్నాయి అని తన పరిస్థితి చెప్పుకొని బాధపడుతుంటే అప్పుడు పరదేశి భార్యతో ఇలా అంటున్నాడు. చాచా, అలా ఎప్పుడు అనుకోకు పరిణి. నిజానికి నువ్వు పొదుపుగా ఇంటిని నడుపబట్టే ఇల్లు ఏమాత్రమైనా నడుస్తుంది. ఇంకా నువ్వు సంపాదించాలని నేనెందుకు ఆశిస్తాను చెప్పు? నేనే మరో దారి ఏదైనా చూడాలి అని గదిలో ఆ పెద్ద కొడుకు, పెద్ద కోడలు మాట్లాడుకున్నారు. అలా రోజులు గడుస్తున్నాయి. ఒకసారి ప్రకాష్ ఇంటికి భోజనానికి వచ్చిన అతని ఆఫీసర్ ముఖర్జీ పరదేశీ ఇంటిని వెతుక్కుంటూ వచ్చాడు. అతనిని చూసిన పరదేశీ ఇలా అంటున్నాడు. ఎవరండి మీరు? నా పేరు ముఖర్జీ అండి. మీ తమ్ముడు ప్రకాష్ వాళ్ళ బాస్ని. ఓ అవునా సార్, నమస్తే, రండి కూర్చోండి. ఏ సార్, తమ్ముడిని కలవాలని వచ్చారా? వాడు ఇక్కడ ఉండడం లేదండి, వేరే ఇల్లు తీసుకుని ఉంటున్నాడు అని చెప్పాడు. అప్పుడు ముఖర్జీ ఇలా బదులిస్తున్నాడు. అయ్యో, నేను ప్రకాష్ గురించి రాలేదండి. మీతోటే పని ఉండి వెతుక్కుంటూ వచ్చాను. ఒక్కసారి మీ భార్యగారిని పిలుస్తారా? ప్రకాష్ ఇంట్లో ఆవిడికి నేను పరిచయం అని చెప్పడంతో పరదేశి పరిణీతను పిలిచాడు. అప్పుడు వచ్చిన ఆమె ముఖర్జీని గుర్తుపట్టకపోతే అతను ఇలా పరిచయం చేసుకుంటున్నాడు. నేనమ్మా, నన్ను గుర్తుపట్టలేనట్టున్నారు. ఆ రోజు ప్రకాష్ ఇంటికి భోజనానికి ఇన్వైట్ చేశాడు.
మీ వంటలు చాలా బాగున్నాయని చెప్పాను. ఆహా! ఆహా! అవును సార్. మీరా? బావున్నారా? చెప్పండి. ఏదో పని మీద వచ్చానన్నారట. మా వల్లయితే తప్పకుండా చేస్తాం. చెప్పండి అని చెప్పడంతో ముఖర్జీ ఇలా బదులిస్తున్నాడు. మరేం లేదమ్మా, ఆ రోజు చేతి వంట తిని వెళ్ళాక వారం పాటు మీ చేతి వంట గురించి నేను మా ఆవిడతో చెబుతూ ఉన్నాను. అప్పుడు ఆమె నాకు ఒక సలహా ఇచ్చింది. ఎంత బాగా వంట చేసే మీతో ఒక ఫుడ్ బిజినెస్ పెట్టించాలని. అని చెప్పడంతో పరదేశీ కంగారు పడుతూ ఇలా అంటున్నాడు. ఫుడ్ బిజినెస్సా? కంగారు పడకండి, పెట్టుబడి సంగతి నేను చూసుకుంటాను. నిజానికి మీ భార్య చేతి వంట లాంటి ఫుడ్ ఈ ఊళ్ళో ఎక్కడ దొరకదు. అలాంటి ఫుడ్ దొరికితే ఖచ్చితంగా మంచి బిజినెస్ అవుతుంది. అందుకే మీకెవ్వరికీ అభ్యంతరం లేకపోతే మొత్తం పెట్టుబడి నేనే చూసుకుంటాను. మీ భార్య ఆ వ్యాపారాన్ని నడిపిస్తే చాలు. లాభాలు మాత్రం చిరుసగం తీసుకుందాం. మీ అనుమతి లేకుండా ఇలాంటి ఒక నిర్ణయం నేను తీసుకుని మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను అనుకోకండి. నేను కొంచెం ఫుడ్డీని. తినేది కొంచెమైనా కడుపు నిండా తినాలి, రుచికరమైన తిండి తినాలి అనుకుంటుంటాను. నేనే కాదు, నాలాంటి వారు ఎవరైనా మీ భార్య చేతి వంట తింటే అలానే అనుకుంటారు. కాబట్టి నేను ఆమెకు సొంత తోబుట్టునే అనుకుని నేను అడుగుతున్న విషయం గురించి కాస్త ఆలోచించండి. మనసులోకి వచ్చిన ఆలోచన వెంటనే అవ్వకపోతే నాకు నిద్ర పట్టదు అని చెప్పి తను అంత ప్రత్యేకమైన ఆఫర్ ఎందుకు ఇస్తున్నాడో వివరంగా చెప్పి వెళ్ళాడు. అలా ఆ వ్యాపారిని ఒప్పించడానికి మొదట కొంత అడ్వాన్స్ కూడా ఇస్తానని చెప్పడంతో ఆ ఇంటిల్లిపాది ఆలోచనలో పడ్డారు. చివరికి 2 రోజుల తర్వాత ఉద్దేశాన్ని, నిర్ణయాన్ని చెప్పాల్సి రావడంతో పరిణీత భర్త, అత్తామామలతో ఇలా అంటుంది. నాకెందుకో ఇది ఆ దేవుడు మన కష్టాల్ని తీర్చడానికి ఇచ్చిన అవకాశం అనిపిస్తోంది. కనుక ఈ అవకాశాన్ని వదులుకోవడం అంత తేలికైన పని కాదేమో అనుకుంటున్నాను. నిజమేరా పెద్దోడా, ప్రస్తుతం మనకున్న అప్పులు అవసరాలు తీరాలంటే వేణ్ణీళ్ళకి చన్నీళ్ల తోడు చాలా అవసరం. కనుక అమ్మాయిని ఆ ఆఫర్ ఒప్పుకోమను. నేను మీ అమ్మ కూడా కాస్త చేతనైన సాయం చేస్తాము అని తండ్రి చెప్పిన మాట విన్నాక పరదేశీలో కాస్త ధైర్యం వచ్చింది. పైగా సింహాచలం అప్పు త్వరగా తీర్చాలన్న తన మనసులో ఉన్న ఆలోచన కూడా ఒత్తిడి చెయ్యడంతో ముఖర్జీ ఇచ్చిన ఆఫర్కి ఒప్పుకొని ఒక మంచి రోజు చూసి ఫుడ్ బిజినెస్ మొదలుపెట్టారు వాళ్ళందరూ. ఇటు పెద్ద కోడలు ఫుడ్ బిజినెస్ మొదలుపెట్టిన సంగతి చిన్న కోడలు ప్రణవికి తెలీదు. చిన్న కోడలు స్టార్ హోటల్ ఫ్రాంచైజీస్ తీసుకున్న విషయం ఇక్కడ అత్తవారింట్లో తెలియకపోవడంతో ఎవరి వ్యాపారాల్లో వారు బిజీగా ఉన్నారు. 6 నెలలు తిరిగేసరికి ఇద్దరి వ్యాపారాలు గాడిన పడ్డాయి. సరిగ్గా అలాంటి సమయంలోనే ఒకరోజు ప్రణవి చాలా చికాకుగా ఉండడంతో ప్రకాష్ వచ్చి విషయం అడిగాడు. అప్పుడు ప్రణవి ఇలా బదిలిస్తుంది. అవును ప్రకాష్, నా బిజినెస్ మొదలైన తర్వాత ఇదే నాకు ఫస్ట్ ఫెయిల్యూర్. అదేంటి ప్రణవి, బిజినెస్ చాలా బాగా నడుస్తుందని చెబుతుండేదానివి కదా, మళ్ళీ ఫెయిల్యూర్ అంటున్నావేంటి? అసలేం జరిగింది? మనకి ఒక పెద్ద కంపెనీకి సంబంధించి చాలా పెద్ద కాంట్రాక్ట్ ఒకటి ఓకే అయ్యింది. దాన్ని కనుక మనం వర్కౌట్ చేసుకోగలిగితే మనకి ఒక రెగ్యులర్ క్లయింట్ దొరికేవాడు. కానీ మనకి ఓకే అనుకున్న కాంట్రాక్ట్ లాస్ట్ మూమెంట్లో ఎవరో పరిణీత ఫుడ్స్ వాళ్ళకి ఇచ్చేశారంట. అందుకే నాకు చిరాకు వస్తుంది. ఇంతకుముందు మీ వదిన వాళ్ళు టచ్లో ఉన్నప్పుడు ఆమె వల్ల నేను డిస్టర్బ్ అయ్యేదాన్ని. ఏదో ఈ బిజినెస్ మొదలుపెట్టినాక వాళ్ల గొడవ మనకు లేదనుకుంటే ఇప్పుడు అదే పేరుతో ఎవరో బిజినెస్ చేస్తూ నా బిజినెస్ని డిస్టర్బ్ చేస్తున్నారు. అదే మరో పేరుతో బిజినెస్ చేసేవాళ్ళైతే నేను ఇంత ఫెయిల్ అయ్యేదాన్ని కాదు. పైగా కాంపిటేటివ్గా తీసుకుని ఇంకా ఎక్కువ కష్టపడేదాన్ని. కానీ ఆ పరిణీత అనే పేరు వింటుంటేనే నాకు అస్సలు కంట్రోల్ అవ్వడం లేదు అని చెప్పి తన వ్యాపారానికి పోటీగా వచ్చింది తన తోడికోడలే అని తెలియక చికాకు పడుతుంది. మరి మాట వరసకే పెద్ద తోడికోడలి పేరుని వినడానికి ఇష్టపడని ప్రణవి నిజంగా తనకి పోటీగా వచ్చింది తన తోడికోడలే అని తెలిస్తే డబ్బుందన్న అహంకారం ఉన్న ఈ ప్రణవి ఎలా రియాక్ట్ అవ్వబోతుంది అన్నది ముందు ముందు ఎపిసోడ్స్లో చూద్దాం. కథ చూసి వెళ్ళిపోవడం కాదు,
నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టడం మర్చిపోకండి.